మరి ఉత్తరం చూద్దామండి. శ్రీధర్ తెనాల్ నుంచి రాస్తున్నారు. వినాయక వ్రతం తర్వాత గణపతి విగ్రహాన్ని తప్పనిసరిగా నిమజ్జనం చేయాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి తప్పనిసరిగా. అది మట్టితో చేస్తున్నాం కనుక. ఎందుకంటే మనకి యోగానికి పూజలకి ఒక అనుబంధం ఉంది. యోగంలో గణపతి మూలాధారక అధిష్టాన దేవత. మూలాధార క్షేత్రస్థితం అన్నారు ముత్తుస్వామి దీక్షితుల వారు. గణపతి అథర్వ శిష్యం కూడా త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని చెప్తున్నది. మూలాధారం మొత్తం షట్చక్రాల్లో మొదటిది. గణపతి దేవతల్లో మొదటివాడు, పూజింపదగిన తొలి దైవం. ఇలా మనం పరిశీలిస్తే ఇటు పురాణాల ప్రకారం పూజా విధానాల్లో కూడా గణపతి మొదటి దైవం, యోగపరంగా మూలాధారం మొదటి చక్రం. ఇది మనం గమనించవలసిన ఒక అంశం. మూలాధారం పృథ్వీతత్వం. పంచీకరణం అనే విధానంలో యోగశాస్త్రం ఒకటి చెప్తుంది. భూతత్వాన్ని జలతత్వంలో లయం చేయడం, జలతత్వం అగ్నితత్వంలో లయం, అగ్నితత్వం వాయుతత్వంలో, వాయుతత్వం ఆకాశతత్వంలో, ఆకాశతత్వం మనస్తత్వంలో, మనస్సును బుద్ధితత్వంలో, బుద్ధిని భగవతత్వంలో లీనం చేయడం అనేది ఒక ప్రక్రియ. ఇది ఒక ధ్యానయోగ ప్రక్రియ చెప్తున్నాను. గణపతిని మనం పృథ్వీతత్వంగా మట్టితో చేసాం కనుక మట్టి తర్వాత తత్వంలో మనం లయం చేయాలి దాన్ని, అంటే జలతత్వంలో లీనం చేయడం. అలాంటి యోగ ప్రక్రియను ఉద్దేశించి ఇది జలతత్వంలో లయం చేయాలని చెప్పారు. ఇక అటు తర్వాత లయం అది చూసుకుంటుంది. అంతవరకు మన యొక్క పని. అందుకు మట్టితో చేసింది ఏదైనా సరే మళ్ళీ నీటిలో కలపాలి. అయితే మనం నీటిలో గణపతిని కలపట్లేదు, గణపతి విగ్రహాన్ని కలుపుతున్నాం. ఇది కూడా తెలుసుకోవాలి. చాలామంది అంటారు మీరు దేవుడిని పూజిస్తారు మళ్ళీ దేవుడిని నీటిలో కలుపుతారని. మనకి తెలుసు భగవంతుడు అనేది మట్టి కాదు, రాయి కాదు, విగ్రహం కాదు. మనం వాటిలో ఆవాహన అనొక ప్రక్రియతో భగవంతుడిని మంత్రశక్తితో తీసుకువచ్చి ఆరాధన చేసి ఆరాధించిన దైవాన్ని ఉద్వాసన చెప్తాం. ఉద్వాసన అంటే అంతవరకు పూజించిన భగవత్శక్తిని మళ్ళీ మంత్రశక్తితో భావనాశక్తితో మనం లీనం చేసుకుంటాం. అప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి భగవన్మయమై మనం ఇంతవరకు పూజించిన గణపతి మన హృదయంలోకి వచ్చాడు. హృదయంలోకి తీసుకురావడమే ఉద్వాసన. ఇప్పుడు ఎప్పుడైతే స్వామిని తెచ్చామో ఇంకా అది కేవలం మట్టి విగ్రహంగా మిగులుతుంది. ఇంతవరకు స్వామందులు పూజింపబడ్డాడు కనుక దానికి ప్రత్యేకత. అందుకు దాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి స్వామిని లోపల లీనం చేసి స్వామిని పూజించిన మట్టి విగ్రహాన్ని నీటిలో కలుపుతున్నాం మనం ఇక్కడ. అది అంత చక్కటి తత్వం ఉంది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే నీటిలో కరిగేటటువంటి విగ్రహాన్ని మనం పూజించాలి అని. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో, హిందూ ఆచారాల్లో ప్రకృతి విరుద్ధమైనది ఒక్కటి కూడా లేదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం ప్రతివారు కూడా. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణకి పూర్తిగా మిత్రముగా ఉండేటువంటి మతం హిందూ మతం మాత్రమే. అంత చక్కటిది. పర్యావరణాన్ని ప్రకృతిని బాగా అర్థం చేసుకునే వేదములు కానీ పురాణాలు కానీ మన ఆచారాలు కానీ ఏర్పడ్డాయి. అందుకు ఎప్పుడు ప్రకృతికి హాని కలిగించేటువంటి పద్ధతి మన శాస్త్రంలో ఎందు లేదు. తర్వాత వెర్రితల్లు చాలా వేసి మనం నీటిలో కరగని మట్టిని చేయడం, ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు చేయడం తర్వాతి వాళ్ళ బుద్ధులకు పుట్టిన విశేషాలే తప్ప శాస్త్రం చెప్పలేదు. పైగా శాస్త్రం నిషేధిస్తుంది కూడా. అందుకే ఇప్పటికైనా జాగృతి తెచ్చుకుని కేవలం నీటిలో కరిగేటటువంటి మట్టితో స్వామిని ఆరాధించడమే చాలా శ్రేష్టం. అది తిరిగి నీటిలో కలగడం వల్ల నీటికి మంచిది, మట్టికి మంచిది. ఇది బాగా తెలుసుకుని ఆరాధించాలి. లేనప్పుడు ఫలితం ఉండదు. పైగా విగ్రహ ప్రమాణములు కూడా శాస్త్రం చెప్పిన ప్రమాణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా వితస్తి ప్రమాణం మించరాదు అంటారు. అంటే అరచేతి ప్రమాణంతో ఉండాలి. మట్టి విగ్రహాలు అయితే కొంచెం పెద్దవైనా ఉండవచ్చు, కానీ మరీ విస్తారంగా పెట్టడం వాటి వల్ల 10 మందికి ఇబ్బంది కలిగించడం కూడా మన శాస్త్రంలో చెప్తున్న అంశం కాదు ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాన్ని ఆరాధించాలి, అది నిమజ్జనం చేయాలి.